జగ్గంపేట ఎమ్మెల్యే చటిబాబు, పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు, పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి కొందరు జనసేనలోకి, కొందరు టీడీపీలోకి వెళ్తారంటూ వారం రోజులుగా లీక్ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈరోజు మళ్ళీ ఇంకో లీక్ వార్త, ఏకంగా 5వ తేదీ చంటిబాబు టీడీపీలో చేరడానికి ముహూర్తం ఖాయమైంది. మిగిలిన దొరబాబు, పర్వత ప్రసాద్ కూడా జనసేన వైపు, టీడీపీ వైపు చూస్తున్నారంటూ మళ్ళీ ఈరోజు లీక్ వార్త. అయితే ఎందుకు వీళ్ళు ఇంకా చేయడం లేదంటే అధికారికంగా అక్కడ ఇన్ఛార్జీని మార్చి వీళ్ళని తప్పించి కొత్తగా ఇన్ఛార్జీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. కాబట్టి మేము పార్టీ మారుతామంటే ఏమన్నా మనసు మార్చుకొని వైసీపీ నాయకత్వం మమ్మల్ని కొనసాగిస్తుందేమో, టికెట్ తమకే ఇస్తుందేమో అన్న అభిప్రాయంతో వీళ్ళు ఉన్నారేమో తెలియదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ జగన్మోహన్ రెడ్డి తొలి నుంచి ఉన్న ఆయన మైండ్ సెట్ కానీ యాటిట్యూడ్ కానీ చూస్తే, ఎవరైనా ఇప్పుడు మంత్రి వేణుగోపాల్ ఉన్నారు, ఆయన ఎప్పుడైనా చూడండి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా నేను చేస్తా అని అంటుంటారు. లేటెస్ట్గా మీ స్థానాన్ని కూడా మారుస్తారంట కదా రామచంద్రాపురం నుంచి అన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కత్తిచ్చి అన్న తలకాయ నరికేసుకో అంటే ఎందుకు నరకాలన్నా, ఎందుకు నరుకోవాలన్నా అని కూడా నేను ప్రశ్నించకుండా తలకాయ నరికేసుకుంటా అని వేణుగోపాల్ చెప్తున్నారు. పేరు నాని కూడా అలాంటి మాటలే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కోసం ఏమైనా చేస్తాం, మాకు జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చి అంటున్నారు. రోజా అయితే జగన్మోహన్ రెడ్డి ఒక్కరు ముఖ్యమంత్రిగా ఉంటే చాలు, మాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మరొకరికి ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని చెప్తున్నారు. సో 2 రకాలమైన లీడర్లు కనిపిస్తున్నారు. కొందరు మీరు టికెట్ ఇవ్వకపోతే మేము వెళ్ళిపోతామనే వాళ్ళు ఒక లైను, జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము జగన్తోనే ఉంటాము అని ఇంకో నాయకులు అంటున్నారు, ఇంకో వర్గం నాయకులు. దీన్ని బట్టి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉంటాం, మేము ఆయన వద్ద ఉంటాం, ఆయనతోనే ఉంటామని ఎవరైతే చెప్తూ ఉన్నారో వారి విషయంలో ఏమైనా జగన్మోహన్ రెడ్డి రీథింక్ చేస్తారేమో. కొద్దిగా అక్కడ అనుకూలంగా కాస్త ప్రతికూలంగా ఉన్నా సరే లాయల్గా ఉన్నారు కాబట్టి వీళ్ళని దూరం చేసుకోకూడదు అన్న ఉద్దేశంతో తిరిగి వాళ్ళకే టికెట్లు ఆయా స్థానాల్లో ఇస్తారేమో. కానీ ఆయా స్థానాల్లో ఎవరైతే మేము వెళ్ళిపోతాం టికెట్ ఇవ్వకుంటే అనే వాళ్ళకి మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎంటర్టైన్ చేస్తారా అన్న అవకాశం అయితే కనిపించడం లేదు. అలాంటి ట్రాక్ రికార్డు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర కనిపించడం లేదు. బ్లాక్మెయిల్ చేస్తామంటే ఒప్పుకోవడానికి ఆయన దగ్గర ఇప్పటివరకు ఎవరు అలా సస్టైన్ అయింది కూడా లేదు. సో కాబట్టి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు దొరబాబు కావచ్చు, చాటిబాబు కావచ్చు, పర్వత ప్రసాద్ కావచ్చు, వీరికి వెళ్ళినా వెళ్ళకపోయినా డేట్ ఎప్పుడు పెట్టుకున్నా కూడా ఇక వాళ్ళు మానసికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి దూరం అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. వాళ్ళైతే ఇక తప్పనిసరిగా పార్టీ మారాల్సిన అవసరాలు అయితే వాళ్ళకు కనిపిస్తున్నాయి. అక్కడ వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, వీళ్ళు వెళ్ళిపోతారేమో అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మార్చుకునే అవకాశాలు అయితే తక్కువే.